నరసరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవం 25వ జాతీయ ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు ఈ నెల 27వ తేదీ నుండి స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో ప్రారంభమవుతుంది. రంగస్థలి ఆహ్వాన నాటిక పోటీలకు ఇది రజతోత్సవ సంవత్సరం. గడిచిన 24 సంవత్సరాలుగా నరసరావుపేట రంగస్థలి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రంగస్థలి ఆహ్వాన నాటిక పోటీలకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఈ దీర్ఘ గమనంలో ఎన్నో ప్రతిష్టాత్మక నాటక సంస్థలు తమ ఉత్తమ స్థాయి నాటికలను రంగస్థలి వేదికగా ప్రదర్శిస్తూ వచ్చాయి. ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన నాటిక, టీవీ, సినీ రంగ ప్రముఖులు, కళాకారులను రంగస్థలి విశిష్ట వ్యక్తి పురస్కారం, ప్రతిభా పురస్కారంతో ఘనంగా సత్కరిస్తూ వస్తోందని అధ్యక్షులు కిలారు వెంకట్రావు తెలిపారు. నరసరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవం 25వ జాతీయ నాటిక పోటీలు రేపటి నుండి భువనచంద్ర టౌన్ హాల్లో ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవి 3 రోజుల పాటు జరుగుతాయి. 27 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరి, మార్చి 1 3 రోజులు జరుగుతాయండి. మొదటి రోజు 2 నాటికలు, మూడో రోజు 3 నాటికలు, చివరి రోజు 2 నాటికలు ఉన్నాయి. మొదటి రోజు కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి కళా ప్రాంగణంతో నాటకం ప్రారంభమవుతుంది. దీన్ని మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దీనిలో ముఖ్య అతిథి నరసరావుపేట స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా ఉండటం జరుగుతుంది. అట్లాగే నరసరావుపేటలో ఉన్నటువంటి కళాకార సభ్యులు, నరసరావుపేటలో ఉన్న సంస్థలు, దాతలు, ప్రేక్షకులు, అట్లాగే మన శాశ్వత సభ్యులు అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని జయప్రదం చేయాలని చెప్పి రంగస్థలి పక్షాన హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ఇదే కార్యక్రమాన్ని మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా వారు, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ 3 రోజులు మాకు సహకరించి ఈ 3 రోజుల కార్యక్రమాలను నిర్వర్తించాలని చెప్పి మీ పబ్లిసిటీ ఇచ్చి నాటకాన్ని ప్రోత్సహించి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి మిమ్మల్ని రంగస్థలి పక్షాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. మనందరం కలిసి ఈ రంగస్థలి రథాన్ని నడుపుతూ ఇంకా నడిపిస్తూ భవిష్యత్ తరాలకు అందిద్దాం. నరసరావుపేటలో ఉత్తమమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేసుకొని మన ప్రేక్షకులకు అందించాలన్నదే నరసరావుపేట రంగస్థలి యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి రంగస్థలి సభ్యులు అందరం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా పాల్గొని వీటిని వీక్షించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.